సో హలో గైస్, అయితే మరి అఖండ 2 కలెక్షన్స్, వార్ 2 కలెక్షన్స్ 2 రోజుల్లోనే లేపేశాడు అనమాట మన బాస్ చిరంజీవి గారు. యాక్చువల్లీ వార్ 2 సినిమాకి రిలీజ్ టైంలో కొంచెం హైప్ ఉండేది, కొంచెం పాన్ ఇండియా సినిమా. సో ఎన్టీఆర్ మన హృతిక్ రోషన్ ఇద్దరు మల్టీ స్టారర్ సినిమా, చాలా బాగుంటుంది, పెద్ద సినిమా అని చెప్పి బాగా లేపేవారు అప్పట్లో. బట్ రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే డిజాస్టర్ టాక్తో పాతాళంలోకి వెళ్ళిపోయింది. అఖండ 2 కూడా అంతే. సో ఏదో సీక్వెల్ హైప్ ఉందని చెప్పి అదని చెప్పి సో తమన్ మ్యూజిక్, బాలకృష్ణ అగోరా లుక్, అది ఇది ఆది పినిశెట్టి విలను చాలా చేసి హైప్ అయితే తెప్పిద్దాం అనుకున్నారు. బట్ హైప్ రాలేదు. ఏదో ఒకలాగా మేనేజ్ చేసి మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ 129 ఎంతో 130 కోట్ల వరకు వచ్చింది. దానిని కూడా మన వరప్రసాద్ గారు అయితే 2 రోజుల్లో లేపేశాడు, 2 రోజుల్లో. సో ఆ రకంగా గైస్ వరప్రసాద్ అనే సినిమా కరెక్ట్ సీజన్లో దించారు, కరెక్ట్ టైంలో దించారు. మెయిన్ థింగ్ ఇక్కడ ఇద్దరు క్రెడిట్ ఇస్తాను నేను. చిరంజీవి గారికి ఎంత క్రెడిటో దాంట్లో సగం మన అనిల్ రావిపూడికి కూడా ఇవ్వాలి. అనిల్ రావిపూడి ఒక సీనియర్ హీరో దొరికితే ఎలాంటి సినిమా తీయాలి, చిరంజీవి గారు దొరికితే ఎలాంటి సినిమా తీయాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. చాలామంది నేర్చుకోవాలి, చాలామంది పెద్ద డైరెక్టర్లు అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి. సో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో కూడా మీకు అర్థమవుతుంది. ఒక సినిమా ఉంది చిరంజీవి గారిది, ఆ డైరెక్టర్ అంతకుముందు 4 హిట్లు కొట్టాడు కంటిన్యూస్గా. బట్ ఆ సినిమాకి వచ్చినప్పుడు మాత్రం 0 ఏర్పడింది. అసలు రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ అసలు ఆయన వర్స్ట్ వర్క్ అదే. మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఇదేదో గ్రెడ్జ్ పెట్టుకొని లేకపోతే కావాలని చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ గారు కూడా సినిమాలు ఉన్నారు. సో ఆ రకంగా ఆ సినిమాని అయితే నేలపాలు చేస్తారు. ఇట్స్ ఓకే, వాళ్ళకే చెప్తున్నాను, మీకు సినిమా తీయాలి అనుకుంటే ఒక అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి, ఒక బాబీ కొల్లేని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఫ్యాన్స్ అని చెప్తారు చూడండి. చిరంజీవి గారితో సినిమా అనగానే అందరూ నేను ఫ్యాను, ఆయనకు పెద్ద ఫ్యాన్, అది ఇది అని చెప్తారు. అబద్ధాలు అవన్నీ, ఫేక్. మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే ఎలా చూపించాలో మీకు తెలుస్తుంది. అలా చూపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా హిట్ చేస్తారు. వాళ్ళతో వేరే దగ్గర అదే హిట్ అయింది, ఇప్పుడు ఈరోజు వరప్రసాద్ గారి దగ్గర కూడా అదే హిట్ అయింది. అయితే గైస్ ఇంకో పాయింట్లోకి వస్తే వార్ 2 కలెక్షన్స్, అఖండ 2 కలెక్షన్స్ 2 రోజుల్లో లేపేశాడు మన బాస్. బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు విధ్వంసం జరగట్లేదు. కంటిన్యూస్గా ప్రతి దగ్గర కూడా మ్యాక్సిమం వైజాగ్ నుంచి విజయవాడ, ఈవెన్ ఓవర్సీస్లో కూడా ఎక్స్ట్రా షోలు అయితే యాడ్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. అది ఎక్కడ అవుతుందో కూడా నాకు తెలియదు గైస్. ప్రొడ్యూసర్ కూడా నన్ను అన్నారు ఒక మాట. సో ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ అంటే ఓవరాల్గా కలిపి ఒక 400 నుంచి 500 కోట్ల కలెక్షన్ రావచ్చు అని చెప్పి అన్నారు. ఇంకా దాటుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా 550-600 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి. చూద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.